చిన్నది ఒకటి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చెప్తా అదేంటి సార్. చెప్తా. వాడేమన్నాడంటే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి చాలా తెలివైనవాడు. ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి చాలా తెలివైనవాడు. వాడు ఏం చేశాడంటే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి, బాబు అన్నీ బాగానే రాశావు, అంతా చేసినంత స్పష్టంగా రాశావు, కానీ నాకు ఒక అర్థం కాని విషయం ఉంది చెప్పు అన్నాడు. ఏంటి? నువ్వు స్టేట్మెంట్ అని రాసావు కానీ ఆ స్టేట్మెంట్కి హెడ్ రాయా అన్నాడు. హెడ్. హెడ్ అంటే ఏంది? స్టేట్మెంట్ అని రాసావు పైన కరెక్టే, దాని హెడ్ ఏంది? హెడ్ ఇన్ ద సెన్స్ వాట్? ఫ్రమ్ ద హెడ్ ఐ కెన్ ఏబుల్ టు గెట్ సంథింగ్ అని చెప్పాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. హెడ్. ఓకే ఓకే. హెడ్ అంటే ఏంది అంటే సంథింగ్ కాల్డ్, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఐడి లాగా. ఐడి అంటే మనం రాస్తామే ఐడి. దిస్ ఇస్ వాట్? జస్ట్ లైక్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్ ఐడి అన్నట్టు అంతే. స్టేట్మెంట్ రాసావు కదా, స్టేట్మెంట్ ఐడి అని రాసుకో ఇక్కడ. ఓకే ఓకే ఓకే. ఎస్. అప్పుడు STATEMENT రాసావు కదా. కా- రాసిన తర్వాత ఎస్ ఇక్కడ ఈ విధంగా రాసాం కదా. ఏంటిది? కోలన్. ఈ కోలన్ రాసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్ రాసావు. కోలన్ రాసి స్క్వేర్ బ్రాకెట్ రాసావు. ఓకే. కోలన్ రాసి స్క్వేర్ బ్రాకెట్ రాసిన తర్వాత వాడేమన్నాడు? మళ్ళీ స్టేట్మెంట్ ఇది రాయాలి. ఏంది ఇది? ఇదే కర్లీ బ్రేసెస్, ఓపెన్ కర్లీ బ్రేసెస్ రాసి ఇవన్నీ మొదలు పెట్టాలా. మొదలు పెట్టక ముందే వాడు ఏం చెప్పాడంటే ఒక మాట. ఎస్. SID అన్నాడు. అంటే స్టేట్మెంట్ ఐడి రాయి మహాప్రభు అన్నాడు. స్టేట్మెంట్ ఐడి SID. SID అని డబుల్ కోట్స్ ఇలా మాదిరిగా రాసి ఇదిగో కోలన్ రాసి ఇప్పుడు రాయాల అసలుది ఏంటి? అయ్యా బాబు, ఇదిగో పబ్లిక్కి యాక్సెస్ అయ్యే విధంగా దీన్ని తయారు చేయి నాయనా. పబ్లిక్కి యాక్సెస్ అయ్యే విధంగా నువ్వు పబ్లిక్ అని రాసి, పబ్లిక్ అనే దానికి ఏ మోడల్ ఏది కావాలి నీకు? రైటా? రీడా? ఏది? నాకు రీడ్ వస్తే చాలు. అప్పుడు రీడ్. రీడ్ అని రాశాడు అంతే. రీడ్ అని రాసి అప్పుడు తర్వాత పబ్లిక్ రీడ్ తర్వాత అప్పుడు రాశాడు గెట్ ఆబ్జెక్ట్ అని. అయిపోయింది. ఇది అసలు ఈ స్టేట్మెంట్ రాయగలిగితే చాలు, నువ్వు అయిపోయినట్టే. ఓబీజీ సెట్. ఎస్. ఇది స్టేట్మెంట్ ఐడి. ఇక్కడ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్ అండ్ కంప్లీట్. ఇదేనా స్క్రిప్ట్? ఇదే స్క్రిప్ట్. ఇక దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చాలా అయిపోద్ది. మరి ఇక్కడ సెమీ ఇది కామా రావాలి కదా. కామా ఖచ్చితంగా కామా రావాలి. ఎవ్రీ స్టేట్మెంట్ లైన్ మస్ట్ ఎండ్ విత్ కామా. స్టేట్మెంట్ పైన ఏంటి రాయాలా మనం యాక్చువల్గా? స్టేట్మెంట్ పైన ఎస్ ఫ్రెండ్స్, స్టేట్మెంట్ పైన వర్షన్. స్టేట్మెంట్ పైన ఏంది? VERSION వర్షన్ రాసి డబుల్ కోడ్ సెండ్ చేసి. ఓకే. ఇక్కడ డబుల్ కోడ్స్. డబుల్ కోడ్స్. ఇది డబుల్ కోడ్స్ సరిగా లేదా? ఒక్క నిమిషం. సరే, డబుల్ కోడ్స్ లేదు. ఓకే. VERSION వర్షన్ రాసి డబుల్ కోడ్ సెండ్ చేసి మళ్ళీ కోలన్ రాసి వర్షన్ రాయాలి అప్పుడు మళ్ళీ మనం. సో ఆ వర్షన్ ఏంటి అంటే 2012 చేసిన వర్షన్ అది. 2012 ఎస్ 10 17 ఇది ఇట్లా ఈ మాదిరి కోలన్. తర్వాత వర్షం తర్వాత ఖచ్చితంగా కామా రాయాల. అయిపోయింది. ఇంతే. ఈ స్టేట్మెంట్ పైన ఫస్ట్లో మాత్రం కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి, లాస్ట్లో మాత్రం ఎండింగ్ ఇచ్చేయాలి. అయిపోయింది స్క్రిప్ట్. ఇదే స్క్రిప్ట్. ఎస్. ఇక్కడ ఇదిగో దీనికి ఎండింగ్ రాయి. ఓకే. మరి దీనికి ఇక్కడ, ఇక్కడ దానికి ఎస్ ఎండింగ్ రాయి. ఓకే. ఇక్కడ దానికి ఎండింగ్ రాయి. ఓకే. మరి సార్ ఇదిగో దీనికి ఇది 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 ఏది ఇది ఇది దీనికి అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్కి ఎండింగ్ రాయి. స్క్వేర్ బ్రాకెట్కి ఎండింగ్ ఇలా 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 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఎండింగ్ అయిపోయింది. సో కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్, మళ్ళీ కర్లీ బ్రేసెస్. అది యాక్చువల్ స్టోరీ. ఇదేంది? ఇది కర్లీ బ్రేసెస్ అంతా అయిపోయింది. ఇది స్టేట్మెంట్. ఇదే స్క్రిప్ట్ నీకు రియల్ టైంలో ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళి నువ్వు ఇవన్నీ మారుస్తావు. ఎవరిని ఎలో చేయమంటావా, డినే చేయమంటావా, లేకపోతే స్త్రీ గెట్ట పుట్ట, ఏ ఆబ్జెక్ట్ ఏంటి, కర్త కర్మ క్రియ, అసలు ఏ రిసోర్సు,
ఇప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు? మనం రిసోర్స్ ఏంది? S3 బకెట్ తయారు చేసాం. ఆ బకెట్ నేమ్ ఏమి ఇచ్చాం? ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్ ఇచ్చాం. నెక్స్ట్ వరుసలో ఏముంటుంది? ఇదే స్క్రిప్ట్ని ఏబిసి బ్యాంక్ కోసం కాదు నేను వాడేది, XYZ బ్యాంక్ కోసం వాడతా ఇదే స్క్రిప్ట్ని. అందుకోసమే స్క్రిప్ట్ రాసేది. ఒక్కసారి రాసిన స్క్రిప్ట్ జస్ట్ మోడిఫికేషన్ చేసుకుంటూ వెళ్తా ఉండటమే కానీ, లేదు లేదులే నాకు చాలా టైం ఉంది, మా సార్ బాగా నేర్పించాడు రాస్తా అంటే, ఇంటికి వెళ్ళమ్మా చాలా జాగ్రత్తగా అంటారు. ఎందుకు? ఇట్స్ టేక్స్ సో మచ్ టైం. ఎందుకంటే అక్కడ చాలా ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని విషయాల్ని నువ్వు అర్థం చేసుకొని ఆ స్క్రిప్ట్లో మాడిఫై చేయడమే నీ డ్యూటీ. లేకపోతే చాలా 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 ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఒక కోలన్ ఇది, కోలన్ పోయినా మిస్టేక్ వస్తుంది, డబుల్ కోట్స్ మిస్ అయినా మిస్టేక్ వస్తుంది, కామా మిస్ అయినా మిస్టేక్ వస్తుంది. అసలు నువ్వు ఇంకా టెన్షన్గా ఉంటావు కాబట్టి మొత్తం మిస్టేకే. ఇక పక్కనుండి నేను సాగు కొట్టడానికి రెడీగా ఉంటాడు, సచ్చాడు రీడు, వీడికి ఇలాగే జరగాలంటాడు పక్కనోడు, అంతే. వీడికి ఇలాగే జరగాల్సిందే, రావాల వాడికి అది చెప్పకూడదు నాకు, అసలు నేను చెప్పను అంతే. ఆడ ఆడ మనం చూస్తాం, వాడు కొంత వచ్చు కొంచెం, కామా పెట్టాలి ఇక్కడ, కోలను పెట్టి డబుల్ కోట్స్ ఎండ్ చేయలేదు, తెలుసు కానీ చెప్పడం. ఎక్కడ సార్? ఇక్కడ మనం పనిచేసే దగ్గరే. మంచిగానే ఉంటారా? చాలా మంచిగా ఉంటారు. ఉమ్. అంటే మనం బయట ఉండే వాళ్ళు కూడా సరిపోరు వాళ్ళ దెబ్బకి అంతా. మరి కరెక్టే. నేను ఒకటే అడుగుతా ప్రతి ఐటీ ఎంప్లాయీని, గుర్తుపెట్టుకో, నీకు ఇద్దరు పిల్లలు ఉంటారు, నీ దగ్గర పక్కన వర్క్కి వచ్చినోడు కూడా ఇద్దరు పిల్లలు ఉంటాడు, వాడు బతుకు తెరువు కోసం వచ్చాడు, నువ్వు కూడా అదే వచ్చావు, కంపెనీ మీది కాదుగా. మరేం వర్క్ నేర్పిస్తే ఏమైద్ది? వర్క్ నేర్పిస్తే ఏమైద్ది? ఏం అవ్వదు కదా. దయచేసి ప్లీజ్ టేక్ దిస్ మై అడ్వైస్. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే వర్క్ రాక ఇబ్బంది పడుతున్న హెల్ప్ చేయి అంతే. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని పోషించుకోవాలి, వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి. వాడేదో తంటాలు పడి లోపలికి వస్తే నువ్వేదో పెద్ద లంగోట వేసుకొని పెద్ద స్టైల్గా ప్రాజెక్ట్ మేనేజర్ నీకు తెలుసని వాడి లైఫ్ని ఖతం చేయొద్దు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. చాలా మంది పాపం తెలియదు అనమాట, అమాయకత్వం. అర్థమైందా? ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని క్లాసులు చెప్పినా కూడా ఈ ఒక్క పాయింట్ మీరు చేయగలిగితే ధర్మాన్ని కాపాడినట్టే, మనిషి అన్న దానికి విలువ ఉన్నట్టే, అంతే. ఇది చేయలేదా అయిపోయారు మీరు. కానీ అవతల వ్యక్తి ప్రవర్తన బట్టి కూడా చేయాలా. అవతల వ్యక్తి చాలా స్టైలిష్, చాలా పొగరుందనుకో, తీసి పక్కన ఇసిరిపడేయండి అంతే. ఇక ఇవి వద్దు అసలు, ఆ వ్యక్తి జోలే వెళ్ళొద్దు. కొంచెం మనోడేదో కొంచెం ఒబీడియన్స్గా ఉన్నాడు, కొంచెం మంచి వ్యక్తిలా కనపడుతున్నాడు, మంచి బిహేవియర్ ఉంది, నేర్చుకునే తపన ఉంది, తత్వం ఉంది, అలాంటి వాళ్ళకి చేయమని చెప్తున్నా. అంతేగాని అరే పొద్దుగూకులు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 గంటల దాకా అయ్యే వాళ్ళకి ఎందుకయ్యా? అలాంటి వాళ్ళకి హెల్ప్ ఎందుకంట నేను? నో హెల్ప్. హెల్ప్ లేదు, ఏం లేదు, తీసి పక్కన ఇసిరి పడేయండి. ఎందుకంటే కష్టపడి వర్క్ నేర్చుకునే వాళ్ళకి సహాయం చేయండి మిత్రులారా, నేను అనేది అది. ఆల్రెడీ దీంట్లో క్లాసులో ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఉంటే మీ పక్కన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే చూసి చూడనట్టు అట్లా జాగ్రత్తగా కొంచెం హ్యాండిల్ చేసి మంచి చేయండి అంతే. దానివల్ల ఏమైంది? ఏదో భగవంతుడు మనకు ఒక మంచి చేస్తాడు ఇప్పటికప్పుడు, అంతే. అలా అనుకోవాలంతే. నేను అనుకోను సార్, నేను అన్నా అంటే అనుకోకపోతే నీ జీవితం కూడా అట్లాగే ఉంటుంది ఫ్యూచర్లో, అది విషయం. ఆ, సరే కేకే సార్, ఇవన్నీ ఎందుకు సార్ మీకు? చెప్పాలి కదా, మా ట్రైనింగ్ అంటే అన్నీ చెప్పాలి కదా. సరే. సరే, స్క్రిప్ట్ని మనం ఇప్పుడు రాద్దాం ఇక్కడ. ఎస్, ఓకే. స్క్రిప్ట్ని మనం రాద్దాం ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఏంటి? రాసిన తర్వాత జస్ట్ మనం, ఎస్ ఫ్రెండ్స్, వర్షన్, వర్షన్ రాసి, కోలన్ రాసి, వి క్యాపిటల్ తర్వాత వర్షన్ రాసి కోలన్ రాసి మళ్ళీ ఏం రాయాలా? 2012, 10, 17 అయిపోయింది. రైట్. కామా, అరే కామా ఖచ్చితంగా రావాలమ్మా, కామా లేకపోతే మళ్ళీ మిస్టేక్ వచ్చింది, ఇంతే. ఈ కామా రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో, ఈ కామా రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో వర్షన్ తర్వాత ఇక స్టేట్మెంట్, STATEMENT స్టేట్మెంట్. కోలన్, కోలన్ రాసి మళ్ళీ ఏంటి? ఎస్ బ్రాకెటా? అవును, స్క్వేర్ బ్రాకెట్ ఇది. ఎస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ
ఇది కర్లీ బ్రేసెస్. ఇప్పుడు దాని కింద స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఎస్ఐడి, స్టేట్మెంట్ ఐడి. ఆ స్టేట్మెంట్ ఐడిలో అది రాస్తావు ఏమని, అయ్యా బాబు ఇది పబ్లిక్కి రీడ్ యాక్సెస్ ఉండాలా, డైరెక్ట్గా గెట్ ఆబ్జెక్ట్ తీసుకురా, ఆబ్జెక్ట్ని తీసుకురా. రైట్, అయిపోయింది. రీడ్ గెట్ ఆబ్జెక్ట్, పబ్లిక్ రీడ్ గెట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇది కామా. ఆ తర్వాత నీకు తెలుసు ఏంటి? ఎఫెక్ట్. ఈఎఫ్ఎఫ్ఈసిటి, ఎఫెక్ట్. ఎఫెక్ట్ రాసి ఎఫెక్ట్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా రాయాలి. ఎఫెక్ట్ ఇది రాసాం. రాసిన తర్వాత మళ్ళీ ఎస్, మళ్ళీ డబుల్ కోట్స్ రాసి ఎఫెక్ట్ అంటే ఏంది? ఎలో. అయిపోయింది. ఎఫెక్ట్ అంటే ఎలో రాసాం. మళ్ళీ ఎఫెక్ట్ తర్వాత అసలు ఎవరయ్యా, ఎవరెవరికి ఇవ్వాలా ఏంటి? PRINCIPA, ప్రిన్సిపల్ అని రాసి కోలన్ రాసి మళ్ళీ డబుల్ కోట్స్ రాసి హ్యాస్ట్రిక్. కామానా కామా, పైన కామానా, పైన కూడా కామానే. అమ్మో కామా లేకపోతే అవుటే. సో ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ ఏంది? యాక్షన్. ఏం యాక్షన్? ఏం లేదు. యాక్షన్ అంటే సింపుల్గా S3 గెట్ ఆబ్జెక్ట్, ఇదే యాక్షన్. గెట్ అంటే గెట్ కామా, అయిపోయింది. తర్వాత ఏంటి? RESOURC, రిసోర్స్. రిసోర్స్ అని రాసి అక్కడ కోలన్ రాసి అక్కడ ARN ఫ్రమ్ ద బకెట్. బకెట్ నుంచి ARN తీసుకో, అయిపోయింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎస్ఎస్. ఇది ఇది ఈ స్టేట్మెంట్స్ అన్ని స్టార్టింగ్ పాయింట్లో ఏముంది? ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉంది. ఆ కర్లీ బ్రేసెస్ ఇక్కడ రాయి, అయిపోయింది. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్, ఇది ఒక కర్లీ బ్రేసెస్కి ఎండింగ్ క్లోజింగ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, దానికి ఇక్కడ కింద రాయి స్క్వేర్ బ్రాకెట్. ఆ స్క్వేర్ బ్రాకెట్కి ఈ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ పైన ఒకటి ఉంది చూసారా కర్లీ బ్రేసెస్, దానికి ఇది క్లోజ్, అయిపోయింది. ఇది ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ARN పక్కన కామా వద్దా? నో కామా. డోంట్ పుట్ ఎనీ కామా. ఎస్, డోంట్ పుట్, డోంట్ పుట్ కామా, అంతే. అదర్వైజ్ నీకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకు? లాస్ట్ లైన్కి కామా ఉండదు, లేకపోతే అది రీడింగ్ పాసిబుల్ అవ్వదు. ఎందుకు? దీని పక్క స్టేట్మెంట్ ఇది, ఇది లేదనుకునేది, ఇది కూడా లేదనుకునేది, ఎర్రర్ చూపించింది చేశాను. కింద లైన్కి వెళ్ళదనమాట. ఏది? కర్సర్ కింద లైన్కి వెళ్ళదు, ఇక్కడే ఆగిపోద్ది. ఇక లేదనుకునేది, అందుకోసం మళ్ళీ ఎస్ ఇవన్నీ చూసుకోవాలి. అయ్యా ఇచ్చిన దాని ప్రకారం క్లోజ్ చేశాను అని తెలియాలంటే ఇవి రాయాలి. ఇది స్టోరీ. సో పబ్లిక్ రీడ్ గెట్ ఆబ్జెక్ట్, ఎఫెక్ట్ ఎలో. వీటిల్లో ఏది మనం తప్పించినా సరే ఇక నడవదు. ఏది? ఇక మనకి స్క్రిప్ట్ తప్పులు పోయినట్టే, ఏదో ప్రాబ్లం ఉందని చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ చేయాలి. ఎస్, చిన్న మిస్టేక్ పోయినా కూడా ప్రాబ్లమే. చిన్నది ఏదైనా అంటే ఇప్పుడు సపోజ్ డబుల్ కోడ్ మిస్ అయినా, కామా మిస్ అయినా కూడా ప్రాబ్లమే. అయితే ఇదంతా కూడా AWSలోకి వెళ్ళి ఎక్కడ చేయాలా ఏంది? ఇప్పుడు రండి, ఇప్పుడు AWSలోకి రండి. స్క్రిప్ట్ రాయడం